ఇక్కడ ఈ అమ్మాయి నాట్యం చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి ఉద్దేశపూర్వకంగా స్టేజ్ మీద కొన్ని కుచ్చుకునే పెంకులను వేస్తాడు. తద్వారా ఆమె ఓడిపోయి అతని సోదరి పోటీలో గెలవాలి అని. స్టేజ్ మీద చెల్లాచెదురుగా ఉన్న ఆ పెంకులను చూసినప్పుడు ఆ అమ్మాయి భయపడింది. అయినప్పటికీ ఆమె ఆగలేదు. ఎందుకంటే నాట్యం ఆపితే ఆమె 18 సంవత్సరాల కఠిన శ్రమ వృధా అవుతుంది. ఈ ఆలోచనతో ఆమె ధైర్యం కోల్పోకోకుండా లోతైన శ్వాస తీసుకొని చెప్పులు లేకుండానే ఆ పెంకులపై నేరుగా అడుగుపెట్టి తన పూర్తి శక్తితో నాట్యం చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల ఆమె పాదాలు రక్తంతో నిండిపోయాయి. కానీ ఆమె నాట్యం ఆపలేదు. ఆమె ప్రదర్శన అంతా ఆకర్షణీయంగా ఉంది. అక్కడికి వచ్చిన పోటీదారులు అంతా ఆశ్చర్యపోయారు మరియు హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. కానీ అప్పుడు ఆమె ప్రత్యర్థి అయిన ఒక తెలివైన అమ్మాయి శాంతంగా ఆమె వద్దకు వచ్చి ఆ ప్రదర్శనను ఎగతాళి చేయడం ప్రారంభించింది. కానీ ఆ అమ్మాయి దానికి స్పందించలేదు. జడ్జి ఫలితాన్ని ప్రకటించడానికి స్టేజ్ పైకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి జడ్జి చేతిలో ఫలితాన్ని చూసింది. అందులో ఆమె మొదటి స్థానంలో ఉందని స్పష్టంగా రాసి ఉంది. కానీ విజేతలను ప్రకటించినప్పుడు ఆమె అందులో లేదు. విజేత ఆమె కాదు. గర్వంగా ఆమె ధనిక కుటుంబానికి చెందినవాడు కావడం కూడా ఒక ప్రతిభే అని అంటుంది. ఇది విని ఆ అమ్మాయి చాలా కోపంతో ఉంటుంది మరియు ఆమె అందరి ముందు జడ్జిలను బహిర్గతం చేస్తూ పోటీలలో మోసం జరిగింది అని చెబుతుంది. ఇది విన్న ప్రజలు కూడా ఆమె మద్దతుగా మాట్లాడడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆ ధనిక స్త్రీ తన అసిస్టెంట్కు సంకేతం ఇచ్చి ప్రేక్షకులకు వెళ్ళమని చెబుతుంది. ఇది చూసిన ఆ అమ్మాయి వెంటనే స్టేజ్ నుండి ఒక పెంకును తీసి ఆ స్త్రీకి చూపిస్తుంది. తన సోదరుడు స్టేజ్ పైన పెంకులు చల్లడాన్ని చెబుతుంది. ఇద్దరు అమ్మాయిలు వాదిస్తున్నప్పుడు ఆ ధనిక స్త్రీ ఆ నాట్యం చేసిన అమ్మాయి ఛాతిపై సీతాకొక చిలుక గుర్తును చూస్తుంది. ఆ గుర్తును చూడగానే ఆమె ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వాస్తవానికి ఆమె కోల్పోయిన సొంత కూతురు. 18 సంవత్సరాల క్రితం